హలో గాయ్స్, నేను మీ అపర్ణ ఫ్రమ్ అమెరికా. సో తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమైతే బీచ్లో ఉన్నాం. సో బీచ్లో టెంట్ వేసుకున్నాం, ఫుడ్ తిందామని చెప్పి టెంట్ వేసుకున్నాం. ఎండ కూడా విపరీతంగా ఉంది. సో ఈ లోపు నేను స్నాప్ తీసుకుందామని చెప్పి అట్లా సైడ్కి అయితే వచ్చానమాట. సో చూసారు కదా, ఇక్కడికైతే వెహికల్స్ అలౌడ్ అండి. ఇది డేటోనా బీచ్ కాబట్టి డేటోనా బీచ్లో ఏంటంటే ల్యాండ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, దిగబడిపోదు అనమాట. సో వెహికల్స్ అలౌ చేస్తారనమాట. సో మేమైతే వెహికల్స్ వేసుకుని అలా వచ్చి మొత్తం నేనైతే ఒక చిన్న స్నాప్ అయితే తీసుకుంటున్నాను. స్నాప్ అయిపోయిన తర్వాత మేము ఫోటోషూట్ అయింది మాది, ఆ తర్వాత విషయం. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడక్కడ టెంట్స్ వేసుకుని. సో సమ్మర్లో బాగా ఉంటుందన్నమాట. ఎండ విపరీతంగా అయితే మాకైతే ఉంది. అండ్ అలా వాటర్లోకి దిగామన్నమాట. చల్లగా కాళ్ళకి అలా తగులుతుంటే ఆహా అనిపిస్తుంది కదండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేమైతే యూనివర్సల్ పార్క్ అయితే మేమైతే వచ్చేసాం. సో చూసారు కదా, మేమైతే ప్రజెంట్ ఇప్పుడు యూనివర్సల్లో ఉన్నాం. సో వాక్వేలో నడుస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ రైడ్స్ కానీ చాలా మటుకు చాలా ఉంటాయన్నమాట. ఒక రోజు తిరగడానికి అది అయితే సరిపోదు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మంచి టైంపాస్ అవుతుంది అండ్ మంచి మంచి రైడ్స్ కూడా ఉంటాయి. సో మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, సో ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు మనం ఇందులో ఎలా ఉందో చూసేద్దాము మరి. సో పది లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదైతే నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపించింది. ఎందుకంటే చూడ్డానికి చాలా ఈజీగా తోసుకుని వెళ్ళిపోతే అనిపించి తోసాను, కదలలేదు. సో అప్పుడు గట్టిగా పుష్ చేసి లోపలికి వెళ్ళాం. సో ఎలాగైతేనే పుష్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం మొత్తానికి మనం. చూసారు కదా, ఒక చాక్లెట్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎటు చూసినా చాక్లెట్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, షేప్స్ అన్నీ. సో కంపెనీకి సంబంధించిన టీషర్ట్స్, ఫొటోస్ అన్నీ కూడా అక్కడ సెల్ చేస్తున్నారు. డిఫరెంట్ షేప్స్తో కూడా. చూసారు కదా, అవన్నీ షేప్స్ చాక్లెట్ అనమాట. సో ఇక్కడ చూస్తే జెల్లీస్ కానీ లైక్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయి. గమ్మీస్ కానీ షుగర్ గమ్మీస్ అవైతే డిఫరెంట్గా చాలా బాగున్నాయి. మేమైతే ఇక్కడ బ్రౌన్ కలర్ పెద్ద లడ్డూలాగా ఉన్నాయన్నమాట. చిన్న లడ్డూలాగా ఉన్నాయన్నమాట చాక్లెట్స్. సో టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి మేమైతే 3-4 తీసుకున్నాం. నేనైతే ఒకటి తీసుకున్నాను. నాకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అయితే అంతగా నచ్చలేదు. సో మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో అయితే రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాం అనమాట ఒక చోట. సో మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసాము. అలా వెళ్తే ఒక టాయ్ షాప్ కనిపించింది. వెళ్ళి అన్నీ కూడా చూస్తున్నాం. స్టఫ్ టాయ్ ఏమని నేను నొక్కాను కానీ కాదు, టాయ్ కానీ మెత్తగానే ఉంది. బట్ ఇప్పుడు చూసారు కదా, ఇదైతే వాటర్ బాటిల్ అండి, మష్రూమ్ వాటర్ బాటిల్. ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇప్పుడు నేను బొమ్మ చూపిస్తాను, అదేంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బట్ ఏంటి అంటే వెళ్ళేటప్పుడు నేను పక్కకు చూస్తే నాకైతే గర్ల్స్ కోట్ అయితే నాకైతే కనిపించింది అనమాట. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి థీమ్ క్రియేట్ చేశారనమాట. సో చాలా బాగుంది అండి థీమ్ అయితే. చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఏరియా తిరగాలంటే ఒక రోజు సరిపోదు, కనీసం 3 days ఉండాలి. సో ఇక్కడ ప్రీ బుకింగ్ చేసుకుని అయితే మనం రావాలి. సో ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకి రైడ్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో యూఎఫ్ఓ చూసి వచ్చిందేమో అనుకున్నాను, జస్ట్ కిడ్డింగ్ అనమాట. సో మీరు దూరంగా చూస్తున్నారు కదా, సో అదే హోటల్. సో ముందున్న బ్లూ బస్సెస్ మీద రైడ్స్ ఉంటాయి. మనం ఏ రైడ్ ఎక్కాలనుకుంటున్నాం ఆ బస్సు ఎక్కితే సరిపోతుంది, అక్కడికైతే మనకి తీసుకెళ్ళిపోతుంది. సో మీరు హ్యారీ పాటర్ అయితే మళ్ళీ మనల్ని వెనక రమ్మన్నాడు. ఖచ్చితంగా వచ్చి రైడ్ ఎక్కుతానని అయితే నేనైతే చెప్పాను తనకి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.